ఈ కేసు పరంగా మీరు ఇప్పటికే చాలా న్యాయ పోరాటం చేశారు. ఏం జరుగుతుందని చూస్తున్నాం. ఫైనల్‌గా మీరు ఈ కేసు గురించి మీ అమ్మానాన్నలు కూడా ఉన్నారు గదా! వీళ్ళు మీకు ఇప్పటికైనా సపోర్ట్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చారు. మీకు జరిగిన లాస్ట్ అన్నీ చూసి కూడా. సో, ఫైనల్‌గా మీ టేక్ ఏంటి? ఈ కేసు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అందరికీ కూడా మేము నార్మల్ పీపుల్ అవ్వుండొచ్చు. అతను పెద్ద యాక్టర్ అయ్యుండొచ్చు. బట్ మేమంతా ఉన్నది అతను యాక్టర్ అవ్వక ముందు నుంచి. అతను కూడా నార్మల్ ఫ్యామిలీ. ఇప్పుడు కొంచెం పాషో ఇది అని మాట్లాడితే ఇంకా నేనేం చేయలేను. ఇప్పుడు నార్మల్ అమ్మాయిగా నేను నార్మల్ హ్మ్, వుమెన్‌గా అడుగుతున్నాను. నాకు న్యాయం కావాలి. ఇంకా తను రాడు బలవంతం ఇది అనంటే ఇంకా చట్టపరంగా ఏమున్నాయో వాటి నుంచి వాటికి నేను కట్టుబడి ఉంటాను. ఓకే. ఇంకోటి ఈ బ్రో, మీ మీడియా ద్వారా అందరికీ చెబుతున్నాం, మా పాపకు 100% న్యాయం జరగాలి. లేకపోతే మాత్రం మేమిద్దరం మాత్రం సహజీవనం అనేది ఉండవండి. మా పాపకు ఎలాంటి హాని జరిగినా బట్ తరపు నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయంట, చంపేసి బాడీని కూడా చేయమని. అలాంటి కనుక జరిగిందనుకోండి, ఇంకా మేమైతే ఉండం. మా పాప కనుక ఏమన్నా బేటగా తెలిసిందనుకో, ముందు మేమే బట్ అది ఎమోషనల్ అవ్వకండి. బట్ అంటే న్యాయం అనేది ఉంటది. ఎప్పుడైనా న్యాయం కావాలని కోరుకుంటున్నాం అండి మీ మీడియా ద్వారా. అదే ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. బట్ ఆల్రెడీ అవునండి. ఎంత ఎంత అయిపోయిందో, ఎంత మానసికంగా కుంగిపోతుందో మాకు తెలుసు సార్. చెప్పుకోలేని పరిస్థితి సార్. ఇవన్నీ ఎలా చెప్పుకుంటామండి ఇంతమందిలో? మగపిల్లగాడంటే కొట్టిండు చేసిండు అని చెప్తామండి. ఆడపిల్ల ఎలా చెప్తుంది? మీరు కూడా ఆలోచించాలి. మీ మీడియా ద్వారా అందరికి కూడా చెబుతున్నాను, మా పాపకు అన్యాయం జరగద్దు, మీ మీడియా ద్వారా న్యాయం జరగాలి ఆలోచిస్తున్నామండి. ఇది చూసాము. అంటే రాజ్ తరుణ్ వల్ల నష్టపోయిన లావణ్య అని ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుతున్నామో వాళ్ళ తల్లిదండ్రుల వాదన ఇది. మా పాపకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతుందని మనం ముందు రోజులు చూస్తాం. సో కెమెరామెన్ సనీతో తారక్.